రోజున నీ జీవితం మీద సమస్య దాడి చేస్తుందా? శోధనలు దాడి చేస్తున్నాయా? నిందలు, అవమానాలు దాడి చేస్తున్నాయా? నీ జీవితాన్ని పతనంలోనికి తీసుకువెళ్తున్నాయా? ఈ రోజున నీవు భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరము లేదండి. ఈ రోజున అటువంటి స్థితిలో నుంచి నువ్వు బయటకు పడాలి అని అంటున్నట్లయితే దేవుణ్ణి నీ జీవితంలో నీవు దాగుచోట చేసుకునేవారుగా ఉండాలి. ఒక కుందేలికి దాగుచోటు ఉంది, బండ సందులు. అలాగే నా జీవితంలో కూడా దాగుచోటు దేవుడు ఉండాలి. దావీదు తన జీవితంలో దేవుణ్ణి దాగుచోటుగా, దేవుణ్ణి నివాస స్థలముగా ఎప్పుడైతే దేవుడి మీద ఆధారపడి ఉన్నాడో అద్భుతముగా దావీదుకు దేవుడు వాగ్దానము చేసి ఉన్నాడు. ఆ వాగ్దానమే ఈ రోజున నీకు నాకు చేస్తున్నాడు. ఆయనని అడగడానికి ఇష్టమైనట్లయితే దేవుడు మనకిస్తున్న వాగ్దానము ఏంటి అని అంటున్నట్లయితే, మొదటిది దేవుడు నీకు ఉపదేశము చేస్తానంటున్నాడు. రెండవది నేను రక్షించి నీకు బోధన చేస్తానంటున్నాడు. మూడవదిగా నీకు ఆలోచన చెప్పేదను అని చెప్పి కీర్తన గ్రంథము 32వ అధ్యాయము 8వ వచనము ప్రకారము దేవుడు నీకు నాకు ధైర్యాన్ని ఇస్తున్నాడు. అయితే ఈ రోజున నీవు చేయవలసింది దేవుని నీకు దాగుచోటుగా నీవు చేసుకొని నీ శ్రమలన్నిటిలో ఆయనని పిలవటానికి, ఆయనని నీ జీవితంలో ఆహ్వానించడానికి ఇష్టమైనట్లయితే తప్పనిసరిగా నీకు ఆలోచన చెప్తాడు, నిన్ను రక్షిస్తాడు. నా దేవుడు నీ శ్రమలన్నిటిలో నుంచి విడిపించి నిన్ను గొప్పగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు అనే విషయాన్ని గ్రహించండి. గాడ్ బ్లెస్ యు.